आरुरुक्षोर्मुनिर्योगं कर्म कारणमुच्यते योगारूढस्य तस्यैव శమః కారణముచ్యతే. పద అర్థం చూద్దాం రండి. ఆరురుక్షోః అధిరోహించాలనుకునే వారికి, చేరాలనుకునే వానికి, మునేహే మునికి సాధకునికి, యోగం యోగాన్ని, కర్మ కర్మ, కారణం సాధనం, ఉచ్యతే చెప్పబడుతుంది. యోగారూఢస్య యోగంలో స్థిరపడిన వానికి, తస్య ఏవ అతనికే, శమః మనశ్శాంతి, కారణం సాధనం, ఉచ్యతే చెప్పబడుతుంది. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. కృష్ణుడు చెప్తున్నాడు, అర్జున, యోగ మార్గంలో అందరూ ఒకే స్థాయిలో ఉండరు. ప్రారంభంలో ఉన్న సాధకుడు ఇంకా యోగాన్ని చేరాలని ప్రయత్నిస్తున్నాడు. అతనికి కర్మ చాలా అవసరం. నిష్కామ కర్మ ద్వారా తన మనస్సును శుద్ధి చేసుకోవాలి. అర్జున, కర్మ అనేది అతనికి మెట్టు లాంటిది. దాని ద్వారా అతను పైకి ఎదుగుతాడు. కానీ ఒకసారి యోగంలో స్థిరపడిన తరువాత అతని ప్రధాన సాధన కర్మ కాదు, మనశ్శాంతి, మనస్సు స్థిరత్వం, అంతర్ముఖత, ఇవే అతనికి ముఖ్యమవుతాయి. అర్జున, మొదట కర్మ యోగానికి తీసుకెళ్తుంది, తర్వాత శాంతి యోగంలో స్థిరపరుస్తుంది. ఇదే సాధకుని యొక్క ప్రయాణం. హరే కృష్ణ.